లేకపోతే నక్సలైట్లే ఎండ్ అవుతారు. రైట్. ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? ఖచ్చితంగా గవర్నమెంట్ అప్పర్ హ్యాండ్ సాధించింది నక్సలైట్ల మీద. అండ్ ఇంకొక డౌట్, మోదీ అండ్ అమిత్ షా, ఈ గవర్నమెంట్ ఎందుకు నక్సలైట్ల మీద అంత కక్ష పెంచుకుంది? ఎందుకు అంతలా టార్గెట్ చేసింది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు చాలా పెద్ద లోతైన విషయం సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే ఈ విజయం ఎవరిది? అమిత్ షాదా, మోడీదా అంటే అమిత్ షాది, మోడీది కాదు. ఈరోజు నక్సలైట్లు ఎండ్ అవడం లేదా నక్సలిజం ఎండ్ అయ్యడం అనేది అమిత్ షాది, మోడీ విజయము కానే కాదు. నేను చెప్తున్నానని విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నక్సలిజం పుట్టింది 1967, కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పుట్టింది 1925. గుర్తుపెట్టుకోవాలి, ఆర్ఎస్ఎస్ పుట్టింది 1925. 100 సంవత్సరాల యానివర్సరీ జరిగింది, సెంటినరీ సెలబ్రేషన్స్. కానీ అదే సమయంలో 1925లోనే పుట్టిన పార్టీ ఇంకోటి ఉందండి, అదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎంఎన్ రాయ్ ఆధ్వర్యంలో పుట్టింది. గత కమ్యూనిస్ట్ వాళ్ళకి కూడా 100 సంవత్సరాల హిస్టరీ ఉంది. అందులో ఎన్నో పార్టీలు, ఇప్పుడు లెఫ్ట్లని ఎలా వచ్చారు ఆ పార్టీలు కూడా. ఆ పార్టీలు వేసిన సీడే నక్సలిజం. ఆ పార్టీ హింసా పందాన్ని ఎదుర్కొన్నది నక్సలైట్, సిపిఐ, ఎంఎల్ఓ, మావోయిస్టుల పార్టీలు. ఓటు బ్యాలెట్ ద్వారా ఎదుర్కొన్నది మన లెఫ్ట్ పార్టీలు. ఈరోజు మనం పవర్లో ఉన్నాయి చూస్తాం, కేరళ అనేది నేషనల్లో ఈ విధంగా వచ్చిందనమాట. మరి 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న లెఫ్ట్లకి 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఆర్ఎస్ఎస్కి ఒక పోరాటం ఉంటుంది ఎప్పుడు. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఉంటుంది. ఎందుకు ఇది మోడీది, నరేంద్ర మోడీది, అదేవిధంగా హోమ్ మినిస్టరు అమిత్ షా గారిది కాదు అని నేను ఎందుకు అంటానంటే, నక్సలిజం ఏ పర్పస్తో ఇండియాలో పుట్టిందో, కమ్యూనిస్టులు ఏ పర్పస్తో ఇండియాకు వచ్చారో గుర్తుపెట్టుకోవాలి. 1925లో వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ వస్తే 1917లో రష్యాలో ఉధృతమైన లెనిన్ ఆధ్వర్యంలో ఉద్యమం వచ్చి కమ్యూనిస్టు యుఎస్ఎస్ఆర్ ఏర్పడింది, యూనియన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ రష్యా ఏర్పడింది 1917లో. దాన్ని ఆసరా తీసుకుని 1948లో కమ్యూనిస్టు చైనా వచ్చింది మావో జెడాంగ్ ఆధ్వర్యంలో. ఇదే మూమెంట్ ఇండియాలో తీసుకొద్దాం అనుకున్నది, ఇండియాలో విఫలమయ్యింది. అంటే నక్సలిజం ఇండియాలో ఎందుకైతే పుట్టిందో, సోకాల్డ్ మావోయిస్టులు కానీ లెనినిస్టులు కానీ ఎవరైనా ఎందుకు విఫలమయ్యారు అంటే, ఒక అతిపెద్ద చర్య ఇండియాలో జరిగిందండి. అదేంటంటే, ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ మూమెంట్ జరిగేటప్పుడు నెహ్రూ, గాంధీ అహింసాతత్వంతో ఉంటే అప్పుడు ఇండియన్ నేషనల్ పార్టీలో ఇక్కడ సుభాష్ చంద్రబోసు, అదేవిధంగా నెహ్రూలు, వీళ్ళిద్దరూ ఏంటంటే సోషలిస్ట్ లీడర్లు. వీళ్ళిద్దరూ యంగ్ పీపుల్, వీళ్ళు పాపులర్ అయిపోయారు అనమాట. ఇండియాలో చాలా పాపులర్ అయిపోయారు. ఏది? సోషలిస్ట్ ఉద్యమంలో. గుర్తుపెట్టుకోవాలి, ఈజ్ ఎ సోషలిస్టులు వీళ్ళిద్దరు, సుభాష్ చంద్రబోసు, నెహ్రూలు. గాంధీ తెలుగుగా ఏం చేశారంటే, ఇండియాలో స్వతంత్రం వచ్చినా, ప్రజాస్వామ్యం వచ్చినా, ప్రజాప్రభుత్వం ఉండడం కష్టం. ఎందుకంటే అక్కడ రష్యా పందా, తర్వాత చైనా మావో జెడాంగ్ పందాలో ఇండియాలో కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాప్రభుత్వానికి కష్టం. కాబట్టి గాంధీ చాలా తెలివిగా ఏం చేశారు అంటే, ఈ సోషలిస్ట్ ఉద్యమంలో ఉన్న అద్భుతమైన నేత నెహ్రూని లాక్కుని ఐఎన్సీలో తీసుకోవడం జరిగింది. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ని కూడా 3 సార్లు ఐఎన్సీ అధ్యక్షుని చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్లో సోషలిజాన్ని ఇన్వాల్వ్ చేసి సోషలిస్ట్ రాజ్యాంగం ఇండియాలో తయారు చేయడం జరిగింది. అందుకే అసలు నక్సలిజం కాదు కదా, మావోయిజం కాదు కదా, లెనినిజం అన్నీ అంతం ఆ రోజే జరిగిపోయాయి. కాబట్టి ఎప్పుడూ పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. ఏదో అడవుల్లో ఉండడం, ఫైనల్గా అడవుల్లోకి వెళ్ళబడం, అడవుల్లో నివసించడమే. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రజల్లోకి రాలేకపోయారు, చైనాలో, రష్యాలో లాగా. అంటే నక్సలిజానికి అంతం ఆదిలోనే వేసేశారు మహాత్మా గాంధీ. దాన్ని నెహ్రూ ద్వారా, సుభాష్ చంద్రబోస్ ద్వారా అణిచేశారు. మరి నక్సలిజం ఎందుకు బతుకుందంటే అడవుల్లో బతుకుంది. ఆ నక్సలిజాన్ని స్వయంకృత అపరాధం అంటారు చూడండి, ఓన్ మిస్టేక్తో నక్సలైట్ని చంపేసుకున్నారు. ఎందుకు అంటే, మొట్టమొదటి ఇప్పుడు చాలా డేరింగ్గా చెప్పాలండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఉద్భవించినాయి? కట్టికి పేదోళ్ళు, కింద వాళ్ళకి అధికారం ఇవ్వడానికి చేస్తే, ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరి అధికారంలో ఉన్నాయి? అప్పర్ క్యాస్టుల చేతిలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. చూడండి, ఎక్కడైనా అలాగే ఉంటాయి. అధికారంలో ఉండేది, అధికారం పంచుకునేది, లీడర్లు అందరూ అప్పర్ క్యాస్ట్లో ఉంటాయి. అక్కడ క్యాస్టిజం అంతరించింది. కాబట్టి కింద వాళ్ళు నక్సలిజంలో, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అందులోకే వస్తాయి అనమాట. ఈ రెండింటిని నమ్మడం మానేశారు. అందుకనే స్వయంకృతారాధం అనమాట. ఈరోజు నక్సలిజం అండవడానికి లెఫ్ట్ పార్టీలు సీట్లు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ క్యాస్టిజం పెరిగిపోయింది. ఇది వీ షుడ్ అండర్స్టాండ్ అనమాట. కరెక్ట్ రీజన్ చెప్పాలి అనలిస్ట్గా, అది అయిపోయింది. దీన్ని మీరు అడిగినట్టు ఆర్ఎస్ఎస్, మోడీ ప్రభుత్వం ఎందుకు అటాక్ చేస్తుందంటే, మోడీ ఏమంటున్నారు? వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047 నాటికి డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఇండియాలో ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో మన మినరల్ బెల్ట్ అనమాట, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మినరల్ బెల్ట్ ఆఫ్ ది వరల్డ్ అండి.
అక్కడ ఐరన్ ఓరు ఒక 50-100 రకాల ఖనిజాలు దొరుకుతాయి. ఆ ఖనిజ సంపద లేకపోతే ఇండియా అభివృద్ధి చెందదు. కాబట్టి ఆ ఖనిజాలు తీయాలంటే నక్సలైట్లు అడ్డున్నారు దండకారణ్య ప్రాంతంలో, కాబట్టి ఎండ్ అవ్వాలంటారు. 2 దీంతో పాటు అక్కడ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కమ్యూనిస్టులు లెఫ్ట్ రైటిస్ట్ అనమాట, సోకాల్డ్ బీజేపీ, వీళ్ళిద్దరు ఐడియాలజీలకు అస్సలు పడదనమాట. కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్న రైట్ వింగ్ పార్టీ ఆర్ఎస్ఎస్ బీజేపీయో కంప్లీట్గా నక్సలిజానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. అది వాళ్ళ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. కాబట్టి ఈ లెఫ్ట్ రైట్కి గాంధీయిజం కుదరదు. ఇవన్నీ ఐడియాలజికల్గా తీసుకోవాలి. చాలా లోతైన విషయం అండి ఇది, అంత ఈజీగా పోదు. కాబట్టి ఇండియాలో నక్సలిజానికి ఆదిలోనే నిప్పింగ్ ఎట్ ది బడ్ స్టేజ్లో తీసేసింది మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, నెహ్రూల ద్వారా. తర్వాత వీళ్ళ స్వయంకృత అపరాధం ద్వారా పోయింది. అడవుల్లో మాత్రమే ఉన్నారు వాళ్ళు. చూడండి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో వాళ్ళ ఐడియాలజీ కాదండి, అక్కడ సాహిత్యం ద్వారా అభివృద్ధి చెంది, కాబట్టి ప్రజలు పట్టించుకోరు. కాబట్టి ఇండియాకు ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, ఇప్పుడు మోడీ అమిత్ షాలకి క్రెడిట్ పూర్తి స్థాయిలో వచ్చేది ఏంటంటే, పూర్తిగా నక్సలిజాన్ని ఎండజేయడానికి అభివృద్ధి అనే మంత్రాన్ని తీసుకొస్తే, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనే మంత్రాన్ని వేస్తే ఇక నక్సలిజం కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది. ఇనిషియేట్ చేసింది గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసులు అయితే దాన్ని ఎండ్ ఇచ్చింది మోడీ, అమిత్ షాలది అవుతుంది. అభివృద్ధి, అదేవిధంగా సోషల్ జస్టిస్ అనే మంత్రాల ద్వారా. చాలా లోతైన విషయం, నర్మగర్భంగా డేరింగ్గా మనం చర్చించుకుంటేనే నక్సలిజం ఇండియాలో ఎండ్ అవుతుంది, వికసిత భారత్ సాధ్యమవుతుంది కూడా.